రైట్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన పాల్గొండ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉత్కంఠకు నేటితో తెరలేపింది. కొన్ని దశాబ్దాలుగా పాల్గొండ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఉన్నటువంటి నేటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రభావాలు, పరిస్థితులు, రాజకీయ సమీకరణ దృష్ట్యా మొదట విడత విభాగంలో పాల్గొండ అభ్యర్థి విషయంలో కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా రాత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమానికి ముగింపు పలకడం జరిగింది. ఈ సందర్భంలో పాల్గొండ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ గారిని రాత్రి అధికారికంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఆయనతో పాటు మాట్లాడుకునే విషయాలు తెలుసుకుందాం. పాల్గొండ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణ గారితో పాల్గొండ నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమం, తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు, రాష్ట్ర అభివృద్ధిలో పాల్గొండ నియోజకవర్గ పాత్ర, నియోజకవర్గంపై ఇంతవరకు చేసినటువంటి జయకృష్ణ గారు ఏం చేశారని దానిపై ఆయన్నే తెలిసి 2 నిమిషాలు మాట్లాడి తెలుసుకుంటూ. నియోజకవర్గం గిరిజన నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ముఖ్యంగా 2014 తర్వాత ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పాల్గొండ నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో గత ప్రభుత్వాల్లో జరిగిన విధంగా గతంలో చాలా ప్రభుత్వాలు వచ్చాయి. 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మిగతా ఏ ప్రభుత్వాల్లో జరిగినటువంటి అభివృద్ధి 2014 తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానంగా పాలకొండ నియోజకవర్గం అభివృద్ధి చెందింది. అందులో ముఖ్యంగా మరి వీరఘట్టం, పాలకొండ మండలాలకు సంబంధించి తోటపల్లి ఎడమ కాలువ ఆధునీకరణ, ఈ ఆధునీకరణ సంబంధించి సుమారుగా 196 కోట్ల రూపాయలని చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేశారు. అలాగే జంపరగోడ జలాశయానికి సంబంధించి మరి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 17 కోట్ల రూపాయలని మంజూరు చేయడం కూడా జరిగింది. అలాగే ఐటీడీఏ పరిధిలో మరి ఈరోజు నారా లోకేష్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఏవైతే గిరిజన ప్రాంతాలు, రహదారి సౌకర్యం లేనటువంటి గిరిజన ప్రాంతాలు అన్నింటిలో కూడా ఈరోజు రహదారి సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నాం. అలాగే మరి సోలార్ విద్యుత్తు సంబంధించి మరి మంచినీటి సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో మరి బామిని మండలం సంబంధించి మరి వడ్డంగి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి 30 కోట్ల రూపాయలు, అలాగే బతిలి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి 20 కోట్ల రూపాయలు మంజూరు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మరి ముఖ్యంగా ఈరోజు నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించినందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రధానంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రానున్న రోజుల్లో ఖచ్చితంగా పాలకొండ నియోజకవర్గం గెలుచుకుంటాం. కార్యకర్తలు అందరం కూడా మరి కలిసికట్టుగా పనిచేసి మరి పాలకొండ నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మరి అందరూ నాతో పాటుగా మా కార్యకర్తలు అందరూ కూడా సైనికుల్లా పనిచేసి పాలకొండ నియోజకవర్గాన్ని గెలిపించుకుంటాం.